అందరికీ నమస్కారం. మరోసారి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏమిటంటే బాలికల సాధికారత, సుకన్య సమృద్ధి. దీనినే ఆంగ్లంలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అంటాము. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. మనం ఉంటున్న సమాజం అందరూ సమానమే అంటూ ఉంటుంది. కానీ మొదటి నుంచే మన సమాజంలో కొంత కోణంలో మతం, జాతి, లింగ భేదాలు మొదటి నుంచే ఉన్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. చదువు, పరిపక్వత మరియు విజ్ఞానం వల్ల కొంతవరకు సమాజంలో మార్పును మనం గమనిస్తున్నాం. కానీ ఇప్పటికీ మన సమాజంలో ఒక చీకటి ప్రపంచం ఉంది. అందులో అమ్మాయిని ఒక వస్తువుగా, బానిసగా, బరువుగా చూస్తూ భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, అమ్మకాలు, ప్రేమ పెళ్లి పేరుతో మోసాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేటి సమాజంలో ఒక మంచి విలువలు కలిగి ఆడపిల్ల బ్రతకాలంటే చదువు ఎంతో అవసరం. ఇలాంటి చదువు సాధించడానికి ప్రతి అమ్మాయికి చేయూతనిద్దాం. చదువుని అస్త్రంగా మార్చుకుని ముందుకి వెళ్ళాలంటే మన ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు విద్యను అందించడానికి ఎన్నో పథకాలు మరియు ఎన్నో విద్యా కేంద్రాలను స్థాపించడం జరిగింది. అలాంటి వాటిలో గురుకులాలు, చిన్నపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్, మండల్ పరిషత్ పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటితో పాటు రకరకాలైన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేటటువంటి కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది. అమ్మాయి చదువు ఇంటికి వెలుగు. గౌరవనీయురాలైన జ్యోతిబా ఫులే గారిని ఆదర్శంగా తీసుకుని అమ్మాయిలను చదివిద్దాం. సమాజానికి వెలుగునిద్దాం. జై భారత్.